అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న సూరానా గ్రూప్ పైన ఈడీ దాడులు రెండవ రోజు కూడా కొనసాగుతున్నాయి. ఈ గ్రూపులకు అనుబంధంగా ఉన్న సాయి సూర్య డెవలపర్స్లో కూడా సోదాలు నిర్వహించారు. బుధవారం వేకువజామున ప్రారంభమైన ఈ దాడులు గ్రూప్ చైర్మన్, డైరెక్టర్ ఇళ్లలో ఏకకాలంలో చెన్నైకి చెందినటువంటి ఈడీ బృందాలు ఈ సోదాలు నిర్వహించారు. సూరానా గ్రూప్ చెన్నై ఎస్బీఐ బ్యాంకు నుంచి వేల కోట్ల రూపాయల రుణాన్ని తీసుకుని ఎగ్గొట్టినట్టు దీంతో గ్రూప్ పైన 2012లోనే సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ సమయంలో 400 కిలోల బంగారాన్ని సిబిఐ స్వాధీనం చేసుకుంది. కాగా దీంట్లో 103 కిలోల బంగారం మాయం కావడం సంచలనంగా మారింది. ఈ మాయమైన బంగారం పైన నిగ్గు తేల్చడానికి రంగంలోకి దిగిన ఈడీ ఒకేసారి 10 చోట్ల తనిఖీలు నిర్వహించింది. మాదాపూర్, జూబ్లీహిల్స్, బోయిన్పల్లిలోని సూరానా గ్రూప్ కంపెనీ చైర్మన్ నరేందర్ సూరానా, ఎండీ దేవేందర్ సూరానా ఇళ్లతో పాటు సాయి సూర్య డెవలపర్స్ కార్యాలయాలలో కూడా సోదాలు జరిగాయి. సాయి సూర్య డెవలపర్స్, భాగ్యనగర్ ప్రాపర్టీస్ పైన గతేడాది సైబరాబాద్లో ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్తో పాటు చెన్నై, బెంగళూరులో సూరానా గ్రూప్ ఆఫ్ కంపెనీలపైన నమోదైన సిబిఐ కేసుల ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. అయితే రెండవ రోజు కూడా ఈడీ దాడులు చేస్తున్నట్లు సమాచారం. కంపెనీల చైర్మన్, ఎండీలు సహా కార్పొరేట్ ఆఫీసులలో పలు హార్డ్ డిస్కులు, ల్యాప్టాప్లను ఇప్పటికే ఈడీ స్వాధీనం చేసుకుంది. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల పేరుతో వసూలు చేసిన డబ్బును ఇతర సంస్థలలో పెట్టుబడులుగా పెట్టినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించింది. వట్టినాగలపల్లెలో వెంచర్లు ఏర్పాటు చేస్తున్నట్లు సాయి సూర్య డెవలపర్స్, భాగ్యనగర్ ప్రాపర్టీస్ ప్రచారం చేశాయి. సాయి తులసి ఎంక్లేవ్, షణ్ముఖ నివాస్ పేరుతో ఫ్లాట్ల విక్రయాలను ప్రారంభించాయి. ఒక్కో ఫ్లాటుకు 3.25 కోట్ల చొప్పున కస్టమర్లతో అగ్రిమెంట్లు చేసుకున్నాయి. అడ్వాన్స్గా 1.45 కోట్ల వసూలు చేశాయి. అయితే ఫ్లాట్లను రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో బాధితులు గత నవంబర్లో సైబరాబాద్ ఈఓడబ్ల్యూకు ఫిర్యాదు చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.